అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది ఏదో కాన్సిక్వెన్స్ మూలాన వాడిని పాసిఫై చేయడానికి గోవా తీసుకెళ్ళినప్పుడు వాడి చుట్టూతో ఉంటుంది కదా జరిగేదంతా. సో అందుకని వాడి చుట్టూతో ఉంది, లడ్డూ చుట్టూతో ఉంది కాబట్టి వీళ్ళ ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది. అది ప్లస్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది కాబట్టి అక్కడ ఇంకో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది సునీల్ గారి ద్వారా. సో ఆయన మీద కొంచెం ఇంపార్టెన్స్ వెళ్ళింది. ఆబ్వియస్లీ అవును, అలా ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారేమో తెలియదు. కానీ చాలామంది మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 బాగుందని కూడా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఫన్ పాయింట్. సార్ ఇప్పుడు బాగుంటాం ఓకే, సినిమా కాదనట్లా. ఇప్పుడు మ్యాడ్ 1 మీకు ఫస్ట్ డేనే ప్రెస్ మీట్లో చెప్పా, మ్యాడ్ 1 కొన్ని ఏరియాలు ఎక్కడెక్కడ చేసినా అది Day 1 ప్రాసెస్ అని. ఇప్పుడు అలానే మ్యాడ్ 1 ఆంధ్రాలో మాక్సిమం 3 crores చేసి ఉంటుంది. ఇవాళ ఆంధ్ర ఇది అట్లీస్ట్ 12 crores చేస్తుంది. మీరు చెప్పండి ఏది బెటర్? ఇప్పుడు మనం సినిమా తీసేది డిస్ట్రిబ్యూటర్లు బాగుండాలని కదా, జనం ఎంజాయ్ చేయాలని కదా. ఆబ్వియస్లీ అందుకే ఇది కమర్షియల్ మీటర్ సినిమానే, ఇది ఒక కల్ట్ ఫిల్మ్ కాదు అని చెప్పాను కదండి నేను. ఐ నెవర్ సెడ్ ఇట్ వాస్ ఎ కల్ట్ ఫిల్మ్, ఐ మేకింగ్ కల్ట్ క్లాసిక్ లైక్ దట్ అని కదా. పోనీ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లక్కీ భాస్కర్ ఇండియా అంతా ప్రేజ్ చేసిన కల్ట్ ఫిల్మ్ కదా, నేను ఛాలెంజ్ చేసే తప్పు పట్టుకుంటాను కదా. పోనీ దాన్ని ఏమన్నా అద్భుతంగా పొగిడారా? పొగడలేదు కదా. రివ్యూస్లో దాన్ని అద్భుతంగా ఏం పొగడలేదు కదా. ఓకే మంచి సినిమా అన్నట్టుగా రాశారు, ఏమైనా అద్భుతంగా పొగిడారా? మరి ఏంటి బ్యారియర్ ఏంటి అసలు? మీ బ్యారియర్ ఏంటి? పోనీ అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టే కదా అక్కడ కనబడుతుంది, మీ పర్సనల్ ఒపీనియనే కదా అక్కడ కనబడుతుంది. ఇండియా అంతా నచ్చింది, 16 weeks నెట్ఫ్లిక్స్లో టాప్ 10లో ఉంది, లేటెస్ట్ రీచ్. అంటే 16 వారాలు ఇండియా అంతా చూసిన దానికంటే వాళ్ళందరి ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్ కరెక్టా? పోనీ మీరేమన్నా నెత్తిన పెట్టి మోసారా? మోయలేదు కదా, దాన్ని కూడా మోయలేదు కదా. పోనీ కల్ట్ సినిమాని మోయలేదు కదా. పర్సనల్గా క్లాస్ పీకితే మాత్రం మారుతారా ఏమన్నా? నేను మీడియా ముందు ఎవరికి క్లాస్ పీకట్లా, జనానికి చెప్తున్నా, సీరియస్గా తీసుకోవద్దు అని జనానికి చెప్తున్నా అంతే. మిగతా నేను ఎవరికి క్లాస్ పీకలా, నేను ఎవరికి క్లాస్ పీకడా, నేను వాళ్ళకి జీతాలు ఇస్తున్నాను, నేను క్లాస్ పీకలా. అందుకే పేరు చెప్పట్లేగా, మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు చేయించా పేరు లేని పేరు చెప్పట్లేదు. సార్ వాళ్ళ ముందు ఒక హీరో సినిమాలకి ముందు సినిమా రిజల్ట్తో పని ఉండదండి. మన సినిమా కంటెంట్ ఎలా ఉంది, మన సినిమా ప్రమోషన్ ఎలా ఉంది, మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఎలా ఉంది, అది నచ్చితే జనం థియేటర్కి వస్తుంది, థియేటర్కి వచ్చిన జనం నచ్చితే అది ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఆ 2 సినిమాలు గ్యారంటీ హిట్ సినిమాలు అండి, ప్రాబ్లం ఏం లేదు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు కింగ్డమ్ టీజర్ వచ్చేదాకా విజయ్ దేవరకొండ గారి పాత సినిమా ఎలా ఉంది అనేది మీకు డిస్కషన్. కింగ్డమ్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ గారి పాత సినిమా గుర్తొస్తుందా, కింగ్డమ్ టీజర్ గుర్తొస్తుందా? కింగ్డమ్ టీజర్ చూసుకుని కింగ్డమ్ ఎలా ఉంది అని యాంటిసిపేషన్తో థియేటర్కి వస్తారు, కానీ ఆయన పాత సినిమా రిజల్ట్స్ గురించి థియేటర్కి రారు కదా. కింగ్డమ్ టీజర్ ఎలా ఉందో తర్వాత వచ్చే ప్రమోషన్ మెటీరియల్ అలానే ఉంటుంది, సినిమాను అలానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది ఉంటుంది. బిజినెస్ మీరు అన్నట్టు మమ్మల్ని నమ్మి చేస్తారు కదా, ముందు సినిమాని నమ్మి చేయరు కదా. నాకు ఒక సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, నన్ను నమ్మి చేసేవాళ్ళు ఉంటారు, కానీ మమ్మల్ని ఇప్పుడు మా బ్యానర్ని నమ్మి చేసేవాళ్ళు ఉంటారు, కానీ ముందు సినిమా రిజల్ట్తో మాకు సంబంధం లేదు కదా. సో దానికి ఎప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఉండదండి. కొంచెం మార్కెట్ ఉంది కదా అంటారు తప్పితే ఆ డిస్కషన్ ఉండదండి ఇప్పుడు. ఆల్ లాంగ్వేజెస్ సార్ మీరు చెప్తా ఉన్నప్పుడు అందరూ మీరు మేబీ ఒకరి గురించి చెప్తున్నారు, బట్ అందరూ వెబ్ మీడియా వెబ్సైట్స్ అని చాలా అంటున్నారు. బట్ వెబ్ మీడియా వెబ్సైట్స్కి ట్రాఫిక్ లేకపోతే మీరు అసలు ఆ ఇంట్లో ఎవరు కదా సార్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఆర్ వాళ్ళు పబ్లిష్ చేసేది చూడటం కానీ చేయరు. ఎండ్ ఆఫ్ ద డే ప్రింట్ ఉంది, ప్రింట్ ఎవరు చూడట్లేదు అసలు. మీరు అనొచ్చు ప్రింట్ ఎవరు చూడట్లేదు, ప్రింట్ వాళ్ళు కూడా ఓకే ఫైన్, ఐ టేక్ దట్ బ్యాక్. ఓకే ప్రింట్ వాళ్ళు కూడా వెబ్సైట్ లో ఉంటున్నారు, వాళ్ళు వెబ్ మీడియాలో ఉన్నారు కదా సార్. ఇప్పుడు అలా అని అందరి వెబ్సైట్ మీరు అనలేదు కదా. నేను అందరి వెబ్సైట్స్ అనలేదు, నేను ఒకరిని టార్గెట్ చేసి అనట్లా. నేను అంటుంది